నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రస్టీ పాజిటివ్ వైబ్స్. సో ఈ ఛానల్లో మనం లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటాము, జాబ్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోలో అయితే ఐఓసిఎల్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, లాస్ట్ డేట్, క్వాలిఫికేషన్, అలాగే ఎగ్జామ్ సిలబస్, ఇవన్నీ చూద్దాం. మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇది మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి 27th డిసెంబర్ అనమాట. 27th 5 PM వరకు లాస్ట్ డేట్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ 12th స్టాండర్డ్ అండ్ ఆల్సో డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్. సో ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ అండ్ మెకానిస్ట్, అది డీజిల్ మెకానిక్ వాళ్ళకి. ఈ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు, ఐటీఐ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అండ్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇది డిప్లొమా వాళ్ళకి. అండ్ డేటా ఎంట్రీ ఒకటి, రీటైల్ సేల్స్ ఒకటి. సో పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ కూడా ఇచ్చారు. ఐటీఐ వాళ్ళకి 12 months, అంటే 1 year. డిప్లొమా వాళ్ళకి కూడా 12 months. అండ్ 12th స్టాండర్డ్ వాళ్ళకి 15 months ట్రైనింగ్ ఇచ్చారు. వాటి యొక్క లొకేషన్స్ వచ్చేసరికి కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈ లొకేషన్స్లో అప్రెంటిస్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అండ్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ మీరు రాసిన ఐటీఐలో వచ్చిన మార్క్స్, ఆ రెండింటిని కంపేర్ చేసి మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు మెరిట్ని తీస్తారనమాట. ఒకవేళ ఐటీఐలో కానీ ఎక్కువ వచ్చాయి, ఎగ్జామ్లో కూడా ఈక్వల్, రెండు ఐటీఐ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే, మీ రిటర్న్ ఎగ్జామ్లో ఒక 2 personsకి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే మీ ఐటీఐ మార్క్స్ని తీసుకుంటారు. ఐటీఐ మార్క్స్ని తీసుకొని వాటిలో రెండింటిలో కంపేర్ చేస్తారు. ఆ 2 personsకి వచ్చిన ఐటీఐ మార్క్స్ని పర్సంటేజ్ని కంపేర్ చేస్తారు. అప్పుడు ఎవరికైతే మెరిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎగ్జామ్కి ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒక కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 10th class ప్లస్ 2 years ఐటీఐ ఉండాలి, ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా 3 years డిప్లొమా ఉండాలి. అందులో 50% మార్క్స్ ఉండాలి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. అండ్ 45% ఉండాలి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీకి. ఇది 3 years డిప్లొమా వాళ్ళకి. అండ్ ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేషన్, అదే మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. బట్ బిలో గ్రాడ్యుయేషన్ ఉండాలి. 12th క్వాలిఫికేషన్ అయి ఉండాలి, మినిమం 12th ఉండాలి, బట్ బిలో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్, రిటన్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 4 options విత్ 1 కరెక్ట్ ఆప్షన్ అని చెప్పారు. అలాగే సిలబస్ చూద్దాం ఇప్పుడు. సిలబస్ వచ్చేసరికి ఐటీఐ వాళ్ళకి ట్రేడ్ అప్రెంటిస్, ఐటీఐ వాళ్ళకి, అలాగే టెక్నికల్ అప్రెంటిస్ డిప్లొమా వాళ్ళకి ఈ సిలబస్ అనమాట. సిలబస్ వచ్చేసరికి టెక్నికల్ ఎక్యూప్మెంట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ అన్నారు. అంటే మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో, ఏ కోర్స్ అయితే చేశారో వాటిలో ఉండే థియరీ అనమాట. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఎబిలిటీస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఒకటి. ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్స్కి అయితే ఈ సిలబస్,
జనరల్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, అది అకౌంటెంట్స్ వాళ్ళకి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేషన్స్ వాళ్ళకి జనరిక్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఇది డేటా ఎంట్రీ వాళ్ళకి. రీటైల్ సేల్స్ అసోసియేషన్ వాళ్ళకి జనరిక్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ఇంగ్లీష్, ఇవి చదివితే సరిపోతుంది. అండ్ లాస్ట్ డేట్ చెప్పాం 27th లాస్ట్ డేట్. అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ 10th మార్క్ లిస్ట్, ఐటీఐ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ 12th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, సిగ్నేచర్ బ్లాక్ ఇంక్తో అండ్ రీసెంట్గా తీసుకున్న కలర్ ఫోటో. ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఇవైతే ఉండాలి. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మెరిట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, అప్పుడు మీ మెయిల్కి వస్తుంది. సో ఇదండి ఐఓసిఎల్ అప్రెంటిస్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.